మిత్రులందరికీ శుభోదయం. రాయలసీమ పల్లె పదాల్లో భాగంగా గత 11వ వారంలో ఆయంపాటు అనేటటువంటి ఒక పదం వచ్చింది. మా మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి, సార్ ఆయంపాటు అంటున్నారు, శరీరంలో ప్రధానమైనటువంటి ఆయంపాటు భాగం ఏంటి సార్? మీరేదో మెదడు అని ఇటు ఇక్కడ చూపించారు, కానీ ప్రధానమైనటువంటి కేంద్రం ఏంటి అని చెప్పేసి అడిగారు. అంటే మనిషికి ఆయంపాటు ప్రధానంగా ఎక్కడంటే మగవాళ్ళకి వృషణాలు, మర్మాంగాల దగ్గర ఉన్నటువంటి వృషణాల దగ్గర ఎవరైనా కాలుతో అంటారు, అరే ఆయంపాటును తంతే చసారా అని చెప్పేసి అంటారు. అది ఆయంపాటు. నిజానికి వృషణాలు అనే స్థానం ప్రధానంగా శరీరంలో. ఇక ఈ 13వ భాగంలో మొదటి పదం ఇగ్గడం. అంటే లాగడాన్ని ఇగ్గడం అని చెప్పేసి పిలుస్తారు రాయలసీమలో. ఏంద్రా చేయబట్టి అంతగా ఇగ్గుతాండావు, చేయి నొప్పించదు అని చెప్పేసి అంటారు. లాగడం అనే పదానికి బదులుగా ఇగ్గడం అనేటటువంటి ఈ మాండలికాన్ని ఎక్కువగా ప్రయోగిస్తారు. బండిని ఎద్దులు ఇగ్గుతాండాయని చెప్పి ఇట్లాంటి ప్రయోగాలు ఎక్కువ కనపడ్డాయి. అలాగే విస్తరిని ఇచ్చరాకు అని చెప్పేసి పిలుస్తారు. ఇస్తరాకు, ఇచ్చరాకు అని చెప్పేసి. ఇచ్చరాకులో ఒకప్పుడు బంతిపువ్వు పెడతా అండి, ఇప్పుడు ఆడ చూసినా బఫేలంటే అవి నిలబడుకొని తింటున్నారు అని చెప్పేసి అంటారు. ఇదేం అలవాటు పోయి అని చెప్పి. అంటే విస్తరిని ఇస్తరాకు లేదా ఇచ్చరాకు అని చెప్పేసి రాయలసీమ ప్రాంతంలో పిలుస్తారు. అట్లే అతి చేసేటటువంటి వ్యక్తిని ఉద్దేశించి ఇపిరినాయాలు అని చెప్పేసి అంటాడు. వీడొట్టి ఇపిరినాయల్లాగా ఉన్నాడే, ఈమె నా అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి అంటారు. ఇపిరినాయల్ అనేది కూడా వ్యక్తిని సంబోధించి, అల్లరి చేసేటటువంటి వ్యక్తిని సంబోధించి చెప్పేటటువంటి పదం. అంటే ఇల్టర్ అనేటటువంటిది మరో పదం. ఇల్టరు అంటే గోళీల ఆటలో గోళీని పై పక్క నుంచి ఇట్లా కొడితే దీన్ని ఇల్టర్ అంటారు. గోళీని ఇంకో గోళీతో కొట్టడానికి. కింది వైపు నుంచి ఇట్లా దొర్లిస్తే సాదా అంటారు. ఇది ఏమో సాదా, ఇలా పైపక్క నుంచి కొట్టడాన్ని, గురి చూసి కొట్టడాన్ని ఇల్టర్ అని చెప్పేసి. ఇది ఆటలో ఉన్నటువంటి పదం ఇది. ఇంకోటి ఇల్లటం అనేది మరొక పదం. అంటే ఆ యప్ప వీళ్ళింటికి ఇల్లటానికి వచ్చారంటే ఇల్లరికం అనేదానికి బదులుగా ఇల్లటం అనేటటువంటి పదాన్ని సుబ్బారెడ్డి వాళ్ళ కూతురికి ఇల్లటానికి తొడకచ్చుకున్నట్టు వాళ్ళ అల్లుడిని అని చెప్పేసి అంటారు. ఈ ఇల్లటం అనేది కూడా మరొక పదం. ఇది ఈ వారంలోని పదాలు. వచ్చే వారం మరిన్ని పదాలతో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు